3 కౌంటర్స్కి ఎవ్రీడే డ్యూటీస్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా పిల్లలకి బాక్స్ తెచ్చుకోవద్దని? అదే మేడం పేరెంట్స్ వచ్చి మా పాపకి హెల్త్ బాగాలేదు, మేము బాక్స్ పంపిస్తున్నామని పర్మిషన్ తీసుకున్నారు. మీరు ఇచ్చేసారా? ఓకే మేడం. ఎలా ఇస్తారు అంటే మేడం పిల్లలు సార్ లేదంటే మేడం తినని కూడా తిన్నారు మేడం. రోజు పంపిస్తారా అలాగా? లేదు మేడం, ఈరోజు ఇష్యూ ఉన్నప్పుడే ఈరోజు బాక్స్ తెచ్చింది కదా, ఆ పాప పేరెంట్ వచ్చిందా? చెప్పినారు మేడం. లోకల్ పిల్లలు మాత్రమే మేడం. పేరెంట్స్ కొద్దిమంది వచ్చి జాండీస్ ఉన్న పిల్లలు, ఫీవర్ వచ్చిన పిల్లలు, వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. కరెక్టే. ఇప్పుడు అది వాళ్ళు పెట్టింది కూడా అన్నమేగా? అవును మేడం. వాళ్ళు పెట్టింది అదే పప్పుగా, అవునా? మరి మన దగ్గర అన్నం పప్పే కదా, మీరు ఎలాగా చెప్తాం మేడం. వాళ్ళు పేరెంట్స్ ఇంకా లేదేంటి నుంచి పంపిస్తాం మేడం, ఫీవర్ ఉంది అంటే సరే. లంచ్ బాక్స్ ఈజ్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టండి. ఓకే. బాక్స్ కనిపిస్తే ఊరుకోండి. మీరు చెప్పే ఆన్సర్ నేను కన్సిడర్ చేయను. పేరెంట్స్ చెప్తే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మీరు చెప్పే విధానం పోనీ వాళ్ళు ఏమన్నా బియ్యం చావో, నూకలు చావో, జ్వరం వస్తే ఏం తాగుతారు? జావలేనా లేకపోతే ఇడ్లీనో రొట్టో తెచ్చుకుంటే మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? అన్నం. ప్రతి ఒక్కరి బాక్స్లో ఏముంది? మరి బాగోలేదన్న పిల్లలు యాక్చువల్గా అయితే ఎప్పుడు ఒంట్లో బాగోదా, డొమ్మా కొడదా అని చూస్తారు. పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉండడానికి, స్కూల్ ఎగ్గొట్టడానికి చూస్తారు. అంత బాగోపోయినా వచ్చేసి ఇక్కడ కూర్చొని చదివేంత ఇంట్రెస్ట్గా పిల్లలు ఉండరు. మీరు వాళ్ళ మాట ఎందుకు నమ్ముతున్నారు? పిల్లలు అడిగారని అన్నం వంచేస్తున్నాం అంటున్నారు, పిల్లలు పేరెంట్స్ అడిగారని బాక్సులు అలౌ చేస్తున్నామంటున్నారు. సరే ఎంఈఓ గారికి చెప్పండి, కొంచెం సోకస్ ఇవ్వండి.